ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా, కాచి కాపాడుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీరు చూపించిన ఎనలేని ప్రేమను బట్టి స్తుతులు నాయనా. మీ కంచ, మీ కాపుదల దయచేశారు ప్రభువా. మా అందరికీ తండ్రి మంచి నిద్రను అనుగ్రహించారు. ఈ ఉదయకాలాన ప్రభువా, మరొక రోజున నాయన, ఈ బుధవారాన మీ పాద సన్నిధిన చేరి మరొకసారి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించారు. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పాదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఆమెన్. అవును తండ్రి, ఈ ఉదయాన తండ్రి, ఈ రోజున మేము ప్రారంభించబోతుండగా ఒక మంచి వాగ్దానమును, మీ యొక్క సజీవమైన వాక్యమును మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అయ్యా, ఈ రోజున మా అతిశయము, మా కేడము, మా రక్షణ, మా బలము, మా తలను ఎత్తువాడవు తండ్రి నీవే నాయన. ఈ లోకంలో మేము వేటి పైన కూడా ఆశ కలిగి ఈ రోజును ప్రారంభించకుండా, ఎవరిని నమ్ముకొని ఈ రోజున తండ్రి మేము ముందుకెళ్లకుండా, మీరు సమస్తము ఇవ్వగలరనే విశ్వాసంతో, నమ్మకముతో, ప్రతి వాటిలో మీరే మాకు సహాయము చేస్తారనే ధైర్యముతో ఈ రోజును ప్రారంభించే కృప దయచేయండి. క్షేమంగా నడిచే సహాయమును అనుగ్రహించండి. ఈ రోజున ప్రభువా, ఈ ఉదయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మేము పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి జీవితంలో గొప్ప కార్యాలు ఈరోజు జరిగించండి. ఏవైతే ఈరోజు సఫలపడాలి అని వారి హృదయంలో నిశ్చయించుకున్నారో మీ చిత్తంలో వాటిని జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అయా, మా యొక్క ప్రయాణాలను మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మా వాహనాలను, మా మార్గాలను మీరు ఆధీనంలోకి తీసుకొనండి. క్షేమకరంగా ప్రయాణించే కృప దయచేయండి. ఎవరికి సమస్యలు రాకుండా, ఎవరికి ప్రమాదాలు జరగకుండా, ఆయా మార్గమందు ఎటువంటి అపాయాలు తటస్థించకుండా మీరే తండ్రి మా అందరికీ తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా మా పనులను బట్టి అడుగుతున్నాము. అయా, మా పనుల్లో మాకు కావలసిన జ్ఞానం దయచేయండి, నడిపింపును దయచేయండి, బలాన్ని దయచేయండి. అయా, మేమందరము కూడా ఫలించుటకు, మేమందరము కూడా ఉన్నత స్థానంలో మా పనుల్లో నిలవబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే ఈ రోజున ఎగ్జామ్స్ రాయాలని, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలని సిద్ధపాటు కలిగి ఉన్నారో బిడ్డలకు ప్రభువా మంచి జ్ఞానం దయచేయండి. వారన్నిటిలో ఆన్సర్ చేసి సెలెక్ట్ అయ్యి, క్వాలిఫై అయ్యి మీ పాద సన్నిధిన సాక్షులుగా ఉండే కృప దయచేయండి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, కలవరాన్ని తొలగించండి. వారి ఆపరేషన్స్ అయితేనేమి, వారి డెలివరీస్ అయితేనేమి, వారి రిపోర్ట్స్ అయితేనేమి నైనా ప్రతి వాటిలో తండ్రి మీ సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మేము మా సమయాన్ని వృధా చేయకుండా సహాయం దయచేయండి. అయా, నెమ్మదిగా జీవించే కృప దయచేయండి. ఎవ్వరి ఎడల మేము అనుచితంగా ప్రవర్తించకుండా మీ నామాన్ని ఘనపరిచేవారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా, ఒక జ్ఞానం కలిగి ప్రవర్తించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోనండి ప్రభువా. అయా, ఈ లోక సంబంధమైన అపవాది క్రియలు, లోక సంబంధుల క్రియలు మేము అనుసరించకుండా, మలినాన్ని మేము అంటించుకొనకుండా, ఏ ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఎవరి మోసాల్లో మేము పడిపోకుండా తగిన జ్ఞానమిచ్చి ఈరోజంతనూ నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ముఖ్యంగా ఈరోజు మాకు తగ్గింపు జీవితాన్ని దయచేయమని, మీపై ఆధారపడి జీవించే కృపను అనుగ్రహించమని, ఏ విషయంలో ఎటువంటి లోటు లేక మంచి ఆరోగ్యంతో, ఆర్థిక అభివృద్ధితో, ఆత్మీయతలో ఎదుగుదలతో ముందుకు సాగే కృప మాకు దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మేమందరమును కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే
ఒక గొప్ప అవకాశం మాకు ఈరోజు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.